కేటీఆర్కి లొట్టపీస్ తప్పితే ఏం తెలుస్తుంది? టెలిగ్రాఫిక్ యాక్ట్ చదువుకుంటే ఆ కేసులో ఉన్నటువంటి పస ఏంటో అర్థమవుతుంది. భారతదేశ టెలిగ్రాఫ్ యాక్ట్ ప్రకారం ఫోన్ ట్యాపింగ్ అన్నది చాలా పెద్ద నేరం. ఈ దేశంలో ఎవరికి కూడా వేరొకరి ప్రైవేట్ జీవితాలు తొంగి చూసి ఒకరినొకరు ప్రైవేట్గా మాట్లాడుతూ సంభాషణ వినేటువంటి హక్కు లేదు. ఆ టెలిగ్రాఫ్ యాక్ట్ తూటు పొడుస్తూ కేటీఆర్ గారు కేసీఆర్ హయాంలో చాలామంది యొక్క ఫోన్లు ట్యాపింగ్ చేయడం జరిగింది. ఆనాడు దాంట్లో నాది కానీ అప్పుడు పీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారిది కానీ షబీర్ అలీ గారిది ఇలాంటి చాలామంది మా షెట్కర్ అందరు ఫోన్ ట్యాప్ చేశారు. తద్వారా నేను ఇంతకుముందు చెప్పాను 2004లో గెలిచారు. 2018 గెలవడానికి ఫోన్ ట్యాపింగ్ని పరికరంగా వాడుకున్నారు కేసీఆర్ గారు. ఎవరు ఎక్కడి నుంచి ఎవరికి మద్దతు ఇస్తున్నారు, ఎవరెవరితో మాట్లాడుతూ తెలుసుకోవడం జరిగింది. అన్నిటికన్నా హేమైన చర్య నిన్న మొన్న నేను ఒక ఛానల్లో చూస్తూ ఉంటే మహిళా యాక్టర్స్ల పైన కూడా ఫోన్ ట్యాపింగ్ చేసి వారి యొక్క వ్యక్తిగత జీవితాల్లో తొంగి చూసినటువంటి నీచమైన చరిత్ర బీఆర్ఎస్ నాయకులది. ఇలాది కేటీఆర్ గారు లొట్టపీస్ కేసు అన్నా, కేసులో దమ్ము లేదన్నా, తప్పు చేశాం కాబట్టి ఈ రకంగా మాట్లాడుకున్నా ఇది మాత్రం నేరం. ప్రజలు కూడా నమ్ముతూ ఉన్నారు. ఆనాడు కేసీఆర్ హయాంలో అధికారుల ఫోన్లు, ఆఖరికి ఐఏఎస్ ఐపీఎస్ల ఫోన్లు, సినిమా యాక్టర్స్ల ఫోన్లు, పారిశ్రామికవేత్తల ఫోన్లు, అన్నిటికన్నా హేయమైనది తన సొంత పార్టీ ఎమ్మెల్యేల ఫోన్లు కూడా ట్యాప్ చేసిన చరిత్ర కేసీఆర్ గారిది. ఇవాళ ప్రభాకర్ రావు గారు ఎందుకు ఫలానం చిత్తగించి దాక్కుంటా ఉన్నాడు? తప్పు చేశారు కాబట్టే కేసులు అవుతూ ఉన్నాయి. చట్టం తన పరిధిలో తన పని చేసుకుంటూ పోతుంది. ఒకటి మాత్రం చెప్పదలుచుకున్న, ఫోన్ ట్యాపింగ్ అత్యంత హేయమైన చర్య. దీంట్లో ఎవరు దోషులకు తేలినా వారిని డెఫినెట్గా శిక్షించాల్సిందే. ఈ విషయంలో కేసీఆర్ కూడా నోటీసులు ఇచ్చే అవకాశం చూస్తారు. చట్టం ఏ రకంగా పోతుందో చూడాలి. దాంట్లో ఆ చట్టంలోకి మనం ఇన్వాల్వ్ కాము కదా, మనం ఇంట్రూడ్ కాము. చట్టం తన పని తను చేసుకుంటూ పోతుంది. అవసరం అనుకున్నప్పుడు అనివార్యమైనప్పుడు ఇస్తారు. అంటే రాజకీయ వేధింపులు కేవలం కావాలనే కక్షగట్టి చేస్తుంది బీఆర్ఎస్ నేతలు. ఇప్పుడు మీరు చేసిన తప్పిదాలకి ఇప్పుడు ఎంక్వైరీలు జరుగుతూ ఉంటే ఇది రాజకీయ వేధింపు ఎట్లా అవుతుంది? నిజంగా రాజకీయ వేధింపు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అలాంటి ఏమైనా ఆలోచన ఉంటే మేము డిసెంబర్ 7న 2023 అధికారంలోకి వచ్చాం. డిసెంబర్ 10 కల్లా మీ అందరు జైల్లో ఉండేవాళ్ళు కదా. ప్రజాస్వామ్యాన్ని నమ్ముకున్నాం కాబట్టి, ప్రజాస్వామ్యబద్ధంగా ఎంక్వైరీ జరగాలి కాబట్టి, చట్టరీత్యా కార్యక్రమం ఉండాలి కాబట్టి 2 సంవత్సరాలు పట్టింది ఎంక్వైరీలు జరగడానికి. ఇదేం ఏకఛత్రాధిపతి ప్రభుత్వం కాదు రాగానే లోపడేయడానికి. రాజకీయ సాధించాలనుకుంటే ఎప్పుడు సాధించేవాళ్ళం. అలాంటి ఉద్దేశం లేదు, అలాంటి దురుద్దేశం లేదు. ఫోన్ ట్యాపింగ్ అనేది పెద్ద నేరమైనటువంటి కార్యక్రమం. దీని మీద డెఫినెట్గా ఎవరు తింటున్న వాళ్ళని వారికి శిక్ష అర్హులు అవుతారు. థ్యాంక్ యూ.